హేమ మీద ఎలాంటి గ్లడ్జ్ లేదు, ఎలాంటి గ్రాడ్జి నాకేం లేదు. కడుపు మంట లేదని చెప్తున్నటువంటి మీరే అది అని మీరే చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఎక్కువగా పెద్దరికాన్ని పూసుకుంటుంది, ఎక్కువగా పెద్దరికాన్ని తీసుకుంటుంది అనుకోవటం అనేటువంటిది కూడా ఎక్కడ ఒక ఈర్ష్య ద్వేషాభావం మీలో ఉన్నట్టు మీకు అనిపిస్తాం లేదా? ఏమండి, ఈర్ష్య ద్వేషం కాదండి. ఆవిడ ఒకప్పుడు నా పైన వెళ్ళి కంప్లైంట్ చేశారు. చేసేటప్పుడు గులివింద గింజ సామెత అందరికీ వర్తిస్తుంది. ఆవిడ వెనకున్న చూసుకోకుండా అందరి మీద వేస్తే బురదలు ఒప్పుకోరు కదా. ఇప్పుడు దొరికిన మాట్లాడతాం. ఆవిడ దొరకకుండా ఉంటే కదా మాట్లాడడం. ఆవిడ చేసిందే మేము చెప్పాము. తప్పే ఉంది ఇందులో. నాకు ఈర్ష్య ఎక్కడ ఉంది? అక్కడ నేను ఉన్నదే మాట్లాడుతున్నా. తప్పని ఎవరినైనా అనమనండి. నేను స్ట్రైట్ క్వశ్చన్ మీరేడు ఇంకా స్ట్రైట్గా ఆన్సర్ చెప్తాను. నాకెందుకు భయం? తప్పు చేస్తే కదా భయం. నేనేం తప్పు చేశాను? ఒకవేళ హేమ పొజిషన్ లో ఇంకొకరు ఉండుంటే మీరు ఇలాగే స్పందించుండేవాళ్ళ? హేమకి తెలియాలండి మనం ఎంతవరకు ఉండాలి అనేది, అంతవరకే ఉండాలి. అది కాకుండా ఓవర్ చేస్తే ఎప్పుడో రోజు మనం దొరుకుతాం అనేది ఎవరికైనా తెలియాలి. మన లిమిట్స్ దాటకూడదు, క్రాస్ చేయకూడదు. ఎవరైనా అది ఏ ప్లేస్లో ఉన్నా. ఇంకొక అమ్మాయి ఉన్నా ఇప్పటికి కూడా హేమకి అయ్యో అని ఫీలింగ్ ఉంది నాకు. ఎందుకంటే ఒక ఆడపిల్ల పాప అనవసరంగా వెళ్ళి ఇరుక్కుంది అని జాలి ఉంది. పిచ్చితనంతో తెలియకుండా ఏదో వీడియోలు చేసి పెట్టిందే, ఇరుక్కోవడానికి ఇంకొంచెం మెట్టు తనే గొయ్యి తీసుకుంది అని ఫీల్ ఉంది. కానీ ఒక ఆడపిల్ల నాకు ఫీలింగ్ ఉంది. కానీ ఏంటంటే అక్కడ ఉన్న పార్టీ అన్నది నాకు నచ్చదు. జాలి ఉందంటూనే, సానుభూతి ఉందంటూనే మంచిది కాదండి. అది ఏం పార్టీ పార్టీని మీరు ఎంకరేజ్ చేస్తారా? మరి మీరు ఎలా నన్ను పాయింట్ అవుట్ చేసేటప్పుడు మీరు రేవ్ పార్టీ గురించి మాట్లాడారు. హేమ గురించి మీకు సబ్జెక్ట్ అవసరం లేదు. మీకు పార్టీ గురించి మాట్లాడాలి మీరు. ఎగ్జాక్ట్లీ. రేవ్ పార్టీని ఎవరు ఎంకరేజ్ చేయకూడదు, ఎవరు ఎంకరేజ్ చేయము కూడా. నో డౌట్ ఎట్ ఆల్. నాకు హేమ మీద ఎలాంటి పర్సనల్ గ్లడ్జ్ లేదని చెప్తున్నారు. చాలా సాఫ్ట్ గా ఉంటుంది అంటున్నారు, ఆడపిల్ల అంటున్నారు. అయినా కూడా ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు పిలిచారు, అలాగే అందరూ పిలుస్తారు. ఎవరు టీఆర్పీ వాళ్ళది, ఎవరి ఫీలింగ్ వాళ్ళది, ఎవరి ఫీలింగ్స్ కోసం వాళ్ళు మమ్మల్ని ఇరికిస్తూనే ఉంటారు. ఇది మా తప్పు ఎక్కడుంది? మమ్మల్ని అడిగితేనే కదా చదువు. మీరు పిలవకపోతే నేను రానుగా, మీరు అడగకపోతే నేను చెప్పనుగా. నేను ఇంట్లో కూర్చుంటే పిలుస్తున్నారు, మా ఇంటికి వచ్చేస్తున్నారు ఎత్తుక్కొని. నన్నేం చేయమంటారు? నేను నైటీలో ఉన్న ఇంట్లో, నాకు ఒంట్లో బాలేక వచ్చేసారు. ఒక 10 మా ఇంటికి ఎంతమంది వస్తున్నారు అంతమంది ఇంటికి వచ్చిన వాళ్ళే ఉన్నారు ఎక్కువ. అన్ని ఛానల్స్, మా ఇల్లు తెలుసు, ప్రతిసారి ఇష్యూస్లో మాట్లాడతాం కాబట్టి తెలిసిన వాళ్ళు ఇంకోళ్ళకి షేర్ చేస్తున్నారు. మా ఇంటికి వచ్చేస్తున్నారు. నేను రాకపోతే వాళ్ళు వచ్చేస్తున్నారు. ఎలా తప్పించుకోమంటారు? ఇప్పుడు నేను ఊరు వెళ్ళిపోతున్నాను తెలుసా మీకు. ఇంకా ఇన్ని ఉన్నాయి. నా ఫోన్ తీయడానికి భయం వేసి ఇంకా ఇవ్వకపోతే ఫీల్ అయిపోతే ఇప్పుడే ఇందాక నెంబర్ బ్లాక్ చేశా. ఆయన కొంచెం ఇరిటేషన్గా ఫీల్ నా మీద ఇరిటేషన్ ఫీల్. నేను ఇంటర్వ్యూ అయిపోతే నేనేం చేయను, దానికి ఎంతమంది కానీ ఇస్తాను.